మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం ఏదైతే చూడకూడదు, రైతుని రాజు చేస్తా అని చెప్పారు, ఏదైతే ఎలక్షన్స్ టైప్లో కూడా రైతే రాజు అన్నట్టు నినాదాలు కూడా చేసారు కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగానైతే రైతులు కోరుకున్నారో మా బతుకులు మారుతాయి, మార్పు వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది అని చెప్తే ఏ రకంగా మార్పు వచ్చింది? రైతులు పోలీసుల కాళ్ళ మీద పడ్డారు. ఒడ్లు కొనండ్రా నాయన, మేము మాకు తినని ఇంకా గతి లేదు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడుతుర్రంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారింది అనుకోవచ్చు. సో వాళ్ళని నమ్మి ఓట్లు వేసారు కదా. ఒకసారి వీడియో చూద్దాం మనం. ఆమె చూడండి ఎంతమంది కాళ్ళు పట్టుకుంటుంది. ఒక మహిళ అయి ఉండి రైతుగా పుట్టినందుకు ఆమె పాపం అనుకోవాలా? ఏమనుకోవాలి అసలు? కాంగ్రెస్ పార్టీ వచ్చిందిరా నాయన, మా బతుకులు మారుతాయి, రైతుల బతుకులు మారుతాయి, ఆత్మహత్యలు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి అంటే రుణమాఫీ ఇవ్వడం ఏడబెట్టినావు. 2 నెలల తర్వాత రుణమాఫీ ఇచ్చేస్తూ అప్పులు తెచ్చుకోండి అని చెప్పినావు. మరి అదంతా ఎక్కడ పోయింది? నిన్నేం చెప్తున్నావు? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు వేసేయండి, ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేసేస్తా అనేసి అంటున్నావు. ఇంకేం రుణమాఫీ చేస్తావు నువ్వు ఇంకా? సో ఆమె చూడండి, ఆమె బాధ చూడండి, అంతమంది పురుషుల మధ్య ఆ మహిళ చూడండి, ఆమె కాళ్ళు పట్టుకుంటుందంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారింది అనుకోవచ్చు. మార్పు కావాలి అనుకుంటున్నారు. ఇదేనా మార్పు? గతంలో ఎలక్షన్స్ ముందు కూడా రైతులను రాజు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పీకేస్తాం, పొడి చేస్తాం అని అన్నారు కదా. ఇదేనా చేసేది? ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఏమేమి రకంగా హామీలు ఇచ్చిండు, ఏమేమి చేసిండు అని చెప్పేసి ఒకసారి అది చదువుదాం మ్యాటర్. కాళ్ళు మొక్కుతా, వడ్లు కొనండి, మహిళా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలని ప్రభుత్వం ఆదేశించిన క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. రైతుల గోడు పట్టించుకొని వారే కరువయ్యారు. వడ్లు కొనుగోలు చేయాలని జనగామ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలని ఓ మహిళా రైతు పోలీసుల కాళ్ళను నమస్కరిస్తున్న వీడియో కన్నీరు పెట్టిస్తుంది. అన్నం పెట్టి అన్నదాతల కన్నీరు మంచిది కాదని ఈ వీడియో వైరల్గా చేశారంట. మరి నిజంగానే మరి ఒక మహిళ వడ్లు కొనండిరా నాయన అని చెప్పేసి అంతమంది కాళ్ళు పట్టుకుంటుందంటే ఆమె లోపల ఎంత గోసుండొచ్చు, ఎంత బాధ ఉండొచ్చు. సో వాళ్ళు అన్ని రోజులు పండించి అవన్నీ వేసి మన కోసమే కదా. రైతుని రాజు చేస్తా అని చెప్పేసి ఏం చేసినావు నువ్వు? ఏం చేస్తున్నావు అసలు? రుణమాఫీ ఏడికిపోయింది. నిన్నేం చెప్పినావు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఆరోగ్య గ్యారెంటీలకి సంబంధించి ప్రభుత్వాన్ని మభ్యపెట్టేసి ఓట్లన్నీ నాకే వస్తాయి, ఇప్పుడు మళ్ళీ సెంట్రల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, ఇక్కడ 14-15 స్థానాలు నాకే రావాలని చెప్పేసి అదొకటి మైండ్లో పెట్టుకున్నావు. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏడికిపోయినాయి, ఆరోగ్య గ్యారెంటీలు ఏడికిపోయినావు. మళ్ళీ మొన్న ప్రకటించిన నేను ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేస్తా అని. అంతకుముందు ఏం మాట్లాడినావు? నీకు గుర్తులేదా? ఎలక్షన్స్కి ముందు ఏం మాట్లాడినావు? ఇప్పుడు తెచ్చేసుకోండి, 2 నెలల మన ప్రభుత్వం వచ్చేస్తుంది, రుణమాఫీ అయిపోతుంది అని చెప్పినావు కదా. మరి అది గుర్తులేదా? ఇప్పుడు మళ్ళీ మాట ఎందుకు మార్చినావు? సో వీళ్ళు మార్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోటేసి నేను సీఎం సీట్లో కూర్చోబెట్టింది ఎందుకు? ఇదే కాలు మొక్కనింకేనా? ఒడ్డు కొనండ్రా నాయన అని చెప్పేసి అందరిని అడుక్కోనింకేనా? సో ఇంత నీచానికి ఎందుకు దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఒక లెక్కకు చూస్తే రైతులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాకు రైతు బంధు, రైతు బీమా అవన్నీ ఇచ్చిండు, అవి కూడా దిక్కు లేకుండా వైడే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒకసారి ఆలోచించాలి. ఆ అమ్మ ఆవిడ గోస చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక్కోళ్ళ కాళ్ళ మీద కాడు, అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద అందరి మీద పడుతున్నారు. చూడండి ఆమె బాధ చూడండి, ఆమె గోస చూడండి. $500 బోనస్ ఇస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి అవన్నీ మర్చిపోయినా రేవంత్ రెడ్డి?
అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ఓట్లు పడాలంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసారని చెప్పేసి 15 ఆగస్టులో చేసేస్తా అని చెప్పి ఏదో ఒక డేట్ ఇచ్చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం. మరి ఇచ్చిన హామీ నువ్వు నిజంగా మాట మీద నిలబడవా? మాట మీద నిలబడే ధైర్యం లేదా? నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఏం చేస్తున్నావు గుర్తున్నాయా లేదా అసలు నీకు? ఒకసారి మళ్ళీ పాత వీడియోస్ అన్నీ ఇక్కడ ప్లే చేసి గుర్తు తెప్పియాలా? నువ్వు ఇది నాయన నువ్వు ఈరోజు ఇచ్చిన హామీ ఇది, ఈరోజు చేస్తా అని చెప్పినావు, 100 రోజులు చేస్తా అని చెప్పినావు, మరి 100 రోజులు కాలేదా నీకు అని చెప్పేసి గుర్తు చేయాలి ఒక్కొక్కటి. సో ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన ఎంత నెగిటివ్ పడుతుంది, నువ్వు చేసిన నీచమైన పనులు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరిని వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నావు, ఏమేమి పనులు చేస్తున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. మరి నీ వలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానాలు కోల్పోయే ఛాన్స్ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతాయి. సో దీని గురించి కూడా రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి. మరి ఈ మాట మార్చిండు, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల రుణమాఫీ అయిపోతుంది అనేసి గతంలో చెప్పిండు ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎంపీ ఎలక్షన్స్కి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఈ మాట నన్ను గుర్తుపెట్టుకుంటాడో మర్చిపోతాడు, లేదంటే మాలాంటి మధ్యలో గుర్తు చేయాలా? మరి సరే ఒకసారి ఆలోచించాలి. నువ్వు రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చినావు, ఏమేమి చేసినావు? వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, అరే నాయన అనవసరంగా ఈయన కోటేసిన ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ పడుతుంటే ఇప్పుడు అది కూడా దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఆయన ఎన్ని స్కాములు చేసినా, ఎన్ని దొంగ పనులు చేసినా, ఎన్ని దొంగ పనులు చేసుకున్నామో కానీ మాకైతే కొంచెం కూడు పెట్టిండు, మాకైతే కొంచెం అన్నం పెట్టిండు అనేసి ఆలోచిస్తున్నారు. మరి నువ్వేం చేసుకుంటావో నాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో అడ్డమైన హామీలు ఇచ్చేసి పక్కకి జరిగిపోదాం అనుకుంటున్నామో. ఒకసారి రైతుల గురించి ఆలోచించు. ఆమె అంతమంది కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఒకసారి ఆయన గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. సో ఒడ్ల గురించి కూడా ఒకసారి ఆలోచించు. కొనాలని చెప్పేసి అందరి కాళ్ళ మీద పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన సొల్యూషన్ దొరికితేనే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడితే, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంఘం నాకిపోతుంది అనేసి అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యానికి సంబంధించి ఒకసారి ఆలోచించి దానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఏమైనా చేసే స్తోమత ఉంటే చేయగలిగే స్టామినా ఉంటే చేసేసే. నీకు ఓట్లు కావాలనుకుంటే వేసేసే. పోతే ఓడి నా సీఎం పదవి నాకు వచ్చేసింది, ఏదైతే ఏంది ప్రజలను మభ్యపెట్టేసిన అనుకుంటే ఇక్కడ వదిలేసి వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఎలక్షన్స్లో వాళ్ళైతే బుద్ధి చెప్తారు.